హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యూడబ్ల్యూ సబ్జెక్ట్ నుంచి జాగింగ్ ఆపరేషన్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ గురించి అర్థం చేసుకుందాం. డెఫినేషన్ వచ్చేసి ద జాగింగ్ ఈస్ అ మెథడ్ ఆఫ్ ఆపరేటింగ్ అన్ ఇండక్షన్ మోటార్ ఇన్ విచ్ ద మోటార్ ఈస్ మేడ్ టు రన్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైమ్ అండ్ దెన్ స్టాప్డ్ రిపీటెడ్లీ. జాగింగ్ అంటే ఏంటంటే ఇండక్షన్ మోటార్ని వెరీ షార్ట్ టైం కోసం స్టార్ట్ చేసి వెంటనే స్టాప్ చేయడం. ఈ ప్రాసెస్ని రిపీటెడ్గా చేస్తారు. అంటే మోటార్ కంటిన్యూయస్‌గా రన్ అవ్వదు. షార్ట్ ఇంటర్వెల్స్‌లో ఆన్ ఆఫ్ చేస్తూ ఆపరేట్ చేస్తారు. ఇది మెయిన్‌లీ అక్యురేట్ పొజిషన్ కంట్రోల్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్‌కి మిషన్‌ని కొంచెం కొంచెం మూవ్ చేయాలి అంటే జాగింగ్‌ని యూజ్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే జాగింగ్ అంటే మోటార్‌ని ఫుల్‌గా రన్ చేయకుండా స్టెప్ బై స్టెప్‌గా కంట్రోల్ చేయడం. అండ్ ఇప్పుడు ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. ఇన్ జాగింగ్ ఆపరేషన్ ద మోటార్ ఈస్ స్టార్టెడ్ అండ్ స్టాప్డ్ ఫ్రీక్వెంట్లీ బై ప్రెసింగ్ ఏ జాక్ పుష్ బటన్. When the button is pressed, power is supplied to the motor and it runs only as long as the button is held. As soon as the button is released, the motor stops immediately. The motor doesn't reach its full speed during jogging. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జాగింగ్ ఆపరేషన్‌లో మోటార్‌ని జాక్ పుష్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఫ్రీక్వెంట్‌లీ స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తారు. బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు పవర్ మోటార్‌కి సప్లై అందుతుంది. అండ్ నెక్స్ట్ ఏమైతదంటే మోటార్ బటన్‌ని హోల్డ్ చేసిన వరకు మాత్రమే రన్ అవుతుంది. బటన్‌ని రిలీజ్ చేసినప్పుడు మోటార్ ఇమ్మీడియేట్‌లీ స్టాప్ అవుతుంది. జాగింగ్‌లో మోటార్ ఫుల్ స్పీడ్‌కి రీచ్ అవ్వదు. ఎందుకంటే అది షార్ట్ టైమ్ మాత్రమే రన్ అవుతుంది. అందుకే జాగింగ్ పుష్ బటన్‌ని ప్రిసైజ్ కంట్రోల్ ఇంకా స్మాల్ మూవ్‌మెంట్ అడ్జస్ట్‌మెంట్స్ కోసం యూజ్ చేస్తారు. And coming to a working principle, jogging uses a control circuit without a holding latching contact, and this ensures the motor doesn't run continuously. Each press of the button gives a small movement of the motor shaft. అంటే ఏం చెప్తున్నారంటే జాగింగ్‌లో ఒక కంట్రోల్ సర్క్యూట్ యూజ్ చేస్తారు. ఇది హోల్డింగ్ కాంటాక్ట్ లేకుండా డిజైన్ చేస్తారు. అంటే ఏంటంటే నార్మల్లీ మోటార్ స్టార్టర్‌లో హోల్డింగ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. కానీ జాగింగ్‌లో హోల్డింగ్ కాంటాక్ట్ యూజ్ చెయ్యరు. కాబట్టి మోటార్ కంటిన్యూయస్‌లీ రన్ అవ్వదు. పుష్ బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మోటార్ రన్ అవుతుంది. బటన్‌ని రిలీజ్ చేసిన వెంటనే మోటార్ స్టాప్ అవుతుంది. ప్రతిసారి బటన్ ప్రెస్ చేసినప్పుడు మోటార్ షాఫ్ట్‌కి స్మాల్ మూవ్‌మెంట్ దొరుకుతుందన్నట్టు. అది ఈ విధంగా జాగింగ్ ద్వారా మోటార్‌కి స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేయవచ్చు. Coming to the applications are used where precise positioning is required and commonly used in the machine tools, conveyors, rolling mills, etc. And the advantages are allows accurate control of the motor position, simple and safe operation and prevents continuous running. జాగింగ్ ఆపరేషన్‌కి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ అన్ని డయాగ్రామ్స్ నేను పెడతాను. మీరు అవి స్క్రీన్‌షాట్ తీసుకోండి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా రాయండి. ఫ్రీక్వెంట్ స్టార్టింగ్ కాసెస్ హీటింగ్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ టైమ్ ఆపరేషన్. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మంచిగా అటెంప్ట్ చేసి మంచిగా పాస్ అవ్వండి అందరూ. మెయిన్‌గా బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ అందరికి.